మనం గుర్తు చేసుకోవాలనే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు మండలం రేపూడి గ్రామంలో పాత రేపూడిని ప్రత్యేకంగా కొత్త గ్రామ పంచాయతీగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తులు 6వ రోజు కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. జీవో నంబర్ 97 ప్రకారం పాత రేపూడి గ్రామ జనాభా 2500 మంది, ఓటర్లు 1800 మంది ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. గ్రామ సచివాలయం, హాస్పిటల్ వంటి కీలక సదుపాయాలు కొత్త రేపూడిలోనే ఉండడంతో పాత రేపూడి ప్రజలు 2 కిలోమీటర్ల కాలినడకని వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ సమస్యను అర్థం చేసుకుని పాత రేపూడిని కొత్త గ్రామ పంచాయతీగా ప్రకటించాలని కోరుతున్నారు. జీవో కాపీ వచ్చినా కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ గ్రామ పంచాయతీగా ప్రకటించే వరకు దీక్షలు కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. వాళ్ళు మేము అన్నదమ్ములానే కలిసి ఉండేవాళ్ళం. కాకపోతే ఒక అన్న ఎదిగి మంచి ఇంట్లో ఉండి ఇంకో అన్న చాలా చిన్న పూరి గుడిసెలో ఉండడం అది కరెక్ట్ అంటారా? మమ్మల్ని ఎంతకాలం పూరి గుడిసెలో ఉండమంటారు? ఇంకా మమ్మల్ని ఎంతకాలం ఇంకా ఎదగనీయకుండా చేస్తారు మీరు? మా గ్రామం కావాలి. మేము నడిచాం బ్యాంకుల కాడు కానీ సచివాలయం కాడు కానీ ఇప్పటికీ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నాం. కానీ మా పిల్లలు నడవకూడదు. మా గ్రామంలో కూడా గవర్నమెంట్ స్కూల్ ఉంది. మా 5వ తరగతి వరకే ఉంది. మా గ్రామం నుంచి పిల్లలు అక్కడ 7వ తరగతి వరకు ఉంది. 5వ తరగతి నుంచి 6వ తరగతికి వెళ్ళాలి అంటే వాళ్ళు మేము నడిచి మా పిల్లలు నడిచి మా పిల్లలు కూడా ఇంకెంతకాలం నడమంటారు? మేము ఎంతకాలం ఇంకా ఇది ఉండాలి? మా గ్రామానికి కూడా సచివాలయం కావాలి. మా గ్రామం కూడా అభివృద్ధి చెందాలి. మా గ్రామంలో కూడా అన్ని నిధులు విడుదలవ్వాలి అని కోరుకుంటున్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ కొత్తగా ఇచ్చిన జీవో ప్రకారం మేము మాత్రమే కదా, మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా అయితే ఏం చేయాలి. మేము 300 తీసుకుని 200 తీసుకుని 400 తీసుకుని వేరే ఊర్లోంచి ఆటోలు వేసుకుని వచ్చేవాళ్ళం కాదు. మా ఇళ్ళ పక్కన వాళ్ళం మేము. ఈ చుట్టూ ప్రాంతాలన్నీ మా ఇల్లే. మీరు వచ్చి చూడండి, సర్వే చేయండి, ఎవరికి ఏం కావాలో అడగండి. 300 తీసుకుని 300 ఇచ్చి 500 ఇస్తే వేరే ఊళ్ళో వచ్చి కూడా మాట్లాడతారు. విసనపేట నుంచి తీసుకురావచ్చు, ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ఎవరైనా మాట్లాడతారు. కానీ మేము మా ఊరి ప్రజలం చూపించండి అందరు కదా, మాది పాత రేపూడి మాత్రమే మాట్లాడుతున్నాం. మా గ్రామం మాకు కావాలి, మా గ్రామం అభివృద్ధి చెందాలి. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ అమలు రద్దు చేయాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఈ నెల 31 నుంచి జనవరి 4 వరకు జరగనున్న సిఐటియు అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని శుక్రవారం కనిగిరిలోని సుందరయ్య భవనంలో కార్మిక కర్షక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాయల మాలకొండయ్య అధ్యక్షత వహించారు. సిఐటియు జిల్లా నాయకులు పిల్లి తిప్పారెడ్డి, బడుగు వెంకటేశ్వర్లు, పి మహేష్, పి నరేంద్ర, ఏడుకొండలు, ఓబయ్య పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. యూటీఎఫ్ సీనియర్ నాయకులు మేగడ వెంకటేశ్వరరెడ్డి సహా పలువురు నాయకులు హాజరై కార్మికుల ఐక్యతను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అసంఘటిత కార్మికులు సమగ్ర చట్టం చేయాలి, వ్యవసాయ కూలీలకు సమగ్ర చట్టం చేయాలి, రైతాంగ పంటకు మద్దతు ధరకి చట్టం చేయాలి. పెడతా ఉన్నాం. ఏది బిల్లు ప్రవేశపెడితే, అనధికార తీర్మానం ప్రవేశపెడితే చర్చ పెడతారు, ఓటింగ్ తీసుకుంటారు. ఓట్లేసి ఎవరంటే వామపక్షాలు ఎంపీలే, ఇంకెవరు ఓటు. కానీ నిన్న అర్ధరాత్రిన జాతీయ ఉపాధి పథకాన్ని బలహీనపరుస్తూ జీవో ఒక బిల్లు ప్రవేశపెడితే అందరూ ఆమోదించారు, వామపక్షాలు మినహా. కాంగ్రెస్ ఎంపీలు వ్యతిరేకించారు. కానీ మన రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు అనుకూలంగా ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచడం కోసం ఓటేశారు. ముగ్గురు ఓటేశారు. అంటే పార్లమెంట్లో చట్టాలు ఎలా ఉంటాయంటే, దేశవ్యాప్తంగా ప్రజానీకానికి వివిధ సెక్షన్లకి హక్కులకి కాపాడబడే చట్టాలేవో పక్కనెట్టేస్తున్నారు. ప్రజలకి నష్టం కలిగించే, అసంఖ్యాకంగా ఉన్న కార్మిక వర్గానికి ఇబ్బందులు కలిగించే చట్టాలేమో అర్ధరాత్రి లేట్ అవర్స్లో కూడా 12 గంటల కూడా పార్లమెంట్ సమావేశం జరిపి అప్పుడు చేతులు మూజువారి ఓటితో, కరెక్ట్ లెక్క కూడా కాదు, చేతులు ఎత్తి లెక్కేది మూజువారి ఓటితో చట్టాన్ని బలపరుస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో అంగన్వాడీ ఉద్యోగస్తులకు 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు పాల్గొని అంగన్వాడీ ఉద్యోగుల సేవలను ప్రశంసించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వ పథకాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవచ్చని ఆయన పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ చేకూరి సుబ్బారావు, మండల టీడీపీ అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, సిడిపిఓ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరును
మెరుగుపరచడంతో స్మార్ట్ ఫోన్ల కీలక పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. మార్కాపురం మండలం వేములకోట గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోస కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ముందుగా కొట్టాలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న మినీ గోకులాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా మార్చడం లక్ష్యమన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని విమర్శించారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి ఆధారిత వ్యవసాయాన్ని అవలంబించాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధరలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో చూపుతోందని, రైతులు బాగుపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. అవన్నీ కూడా రాసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పై అధికారులకి మీ సమాచారాన్ని అంతా కూడా పంపించారు. ఇటీవల మన గ్రామంలో అన్ని ఇళ్ళు కూడా తిరిగితే మీరు చాలా మంది ట్రాక్టర్లు కావాలని, గొర్రెలు కావాలని, ట్రిల్లర్లు కాకపోతే నేను వేపిస్తా, రేపటి నుండి పని మొదలు పెట్టి చేపిస్తా. ఈయమ్మ చిన్న చిన్న పనులమ్మా, ఈ మన చేతిలో ఉన్నాయి చేసుకునేవి, కానీ ఏమి చేసేవాళ్ళు గతంలో ఏమైంది, ఎందుకు చేయలే? మీ ఊరికి రోడ్లు కూడా నేనే ఇచ్చిన, చాలా వరకు మీ ఊరికి నేనే ఇచ్చిన, ఏ పనైనా చేపిస్తా అని చెప్తున్నా. ఎందుకో తెలుసా? 2 సార్లు ఆశీర్వదించకపోయినా నిన్న నన్ను గట్టిగా ఆశీర్వదించను. నాకు నా విజయానికి మీరు కూడా కారకులై. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలో మోగ కుటుంబానికి చెందిన భూమిని విశ్రాంత విద్యుత్ ఉద్యోగి అక్రమంగా కబ్జా చేశాడంటూ బాధితులు ఆరోపించారు. వెంకటాపురం గ్రామానికి చెందిన కుప్పాల కేశవులు పుట్టుకతో మోగడు కాగా అతని 2 కుమారులు కూడా వికలాంగులే. తంబుగానిపల్లె రెవెన్యూ గ్రామం ఖాతా నెంబర్ 466లోని 35 సెంట్ల భూమిని తమ తాత ముత్తాతల కాలం నుంచి సుమారు 100 ఏళ్లుగా సాగు చేస్తున్నామని తెలిపారు. అదే గ్రామానికి చెందిన రిటైర్డ్ లైన్ మ్యాన్ కె అంజయ్య నకిలీ పట్టా తీసుకుని భూమిని తన పేరుపై రాసుకున్నాడని, తమను బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై శుక్రవారం బంగారుపాళ్యంలో జరిగిన ప్రజా దర్బార్లో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు సర్వే చేసి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాటలు రావు. మా అనుభవంలో ఇన్నేళ్ళుగా 100 ఏళ్ళుగా ఉంది. అంజయ్య నుంచి మాకు తెలియకుండా దొంగతనం 32 సెంట్లు పటా చేసుకునేస్తున్నారు. ఇప్పుడు వచ్చి మేము పోతే మా ల్యాండ్కి మా జనేసి వచ్చి మేము కొట్టేదానికి వస్తాడు, బెదిరిస్తాడు. కానీ మా జనేసి మాకు తెలియదు. మా అనుభవంలోనే ఉండింది. ముందు మేమే అనుభవిస్తూ ఉంటుంది. మామిడి చెట్లు పెట్టినాము, పెద్ద మామిడి చెట్లు, మామిడికాయలు సంవత్సరానికి ఒకసారి మామిడికాయలు కోసుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు మేము తోపులు ఎగ్గున్నామంటే మాకు పటా అయిపోయినా వచ్చి బెదిరిస్తూ ఉన్నారు మమ్మల్ని. వేరే వాళ్ళ పైన అంతా నోటీసులు పంపించుకుంటూ ఉన్నాడు. కానీ కై మాది, మా అనుభవంలో ఉంది, మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు. ఈరోజు బంగారుపాలెంలో ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే దగ్గర మా దగ్గర కాయగాలంతా ఇచ్చినాము. మాకు ఎమ్మెల్యే గారు వచ్చి న్యాయం చేయాలా. నాకు 2
పిల్లలు మూగి మా ఇంటి ఆయన మూగి వాళ్ళ దాంట్లోనే మాకు జీవన ఆధారం. మాకు దయచేసి వచ్చి మాకు న్యాయం చేయించండి. మా ఇంటి ఆయన నాకు పిల్లలు మాటలు రావు. మా అనుభవంలో ఇన్నేళ్ళుగా 100 ఏళ్ళుగా ఉంది. అంజయ్య అనే ఆయన వచ్చి మాకు తెలియకుండా దొంగతనం 32 సెంట్లు పటా చేసుకునేస్తున్నారు. ఇప్పుడు వచ్చి మేము పోతే మా ల్యాండ్కి మా గణేష్ వచ్చి మేము కొట్టే కనిపిస్తాడు, బెదిరిస్తాడు. కానీ వాళ్ళ గణేష్ మాకు తెలియదు. మా అనుభవంలోనే ఉండింది. మేము మేమే అనుభవిస్తూ ఉంటుంది. మామిడి చెట్లు పెట్టినాము, పెద్ద మామిడి చెట్లు. మామిడికాయలు సంవత్సరానికి ఒకసారి మామిడికాయలు కోసుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు మేము తోపులు ఎగ్గినామంటే మాకు పట్ట అయిపోయినాక వచ్చి బెదిరిస్తూ ఉన్నారు మమ్మల్ని. వేరే వాళ్ళ పైన అంతా నోటీసులు పంపించుకుంటూ ఉన్నాడు. కానీ కై మాది మా అనుభవంలో ఉంది. మమ్మల్ని బెదిరిస్తాం. జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాలలో భాగంగా రాజమహేంద్రవరం మహిళా కళాశాలలో వినియోగదారుల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా సివిల్ సప్లై అధికారి పార్వతి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. మోసపోయిన సందర్భాలలో వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఇక జిల్లా స్థాయిలో 50 లక్షల వరకు, రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల వరకు అంతకంటే ఎక్కువ మొత్తాలకు జాతీయ కమిషన్లో కేసులు నమోదు చేయవచ్చన్నారు. లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ తోనికల కొలతలు ఎంఆర్పీ సరిచూసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వినియోగదారుల హక్కులపై ర్యాలీ నిర్వహించి రక్షణ ప్రతిజ్ఞ చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మొత్తం 8 అర్జీలు స్వీకరించినట్లుగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తెలియజేశారు. ఇక నిర్వహించిన సమావేశంలో గత గ్రీవెన్స్ డేలో స్వీకరించిన అర్జీల పరిష్కార స్థితిగతులను ఆయన వివరించారు. ప్రతి నెల 3వ శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఉద్యోగులు తమ సమస్యల వినతులను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. స్వీకరించిన అర్జీలను నిబంధనల ప్రకారం పరిశీలించి సంబంధిత శాఖల సమన్వయంతో త్వరితగిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక ఉద్యోగుల సమస్యలను సకాలంలో పరిష్కరించడమే గ్రీవెన్స్ డే ప్రధాన లక్ష్యమని, ఇది ఉద్యోగులకు ఉపయుక్త వేదికగా నిలుస్తుందని డిఆర్ఓ పేర్కొన్నారు. ఈరోజు ఎంప్లాయీస్ గ్రీవెన్స్ కి హాజరైన గౌరవనీయులు జిల్లా రెవెన్యూ అధికారి గారికి, అలాగే జిల్లా అధికారులకి, ఇతర ఉద్యోగులందరికీ కూడా నమస్కారం. లాస్ట్ ఫ్రైడే నాకు వచ్చిన గ్రీవెన్స్ పిటిషన్స్ పై నేను తీసుకున్న ఎవరైనా రాయండి. ఎప్పుడు రాశారు, గవర్నమెంట్ లో దాన్ని స్టే చేయండి మనం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ లో డెసిషన్ తీసుకోవాల్సి ఉన్నది మనం ఏం చేయలేదు. కాకపోతే మన దగ్గరికి ఏదైతే డిఫెన్స్ వచ్చిందో దానిని ఎవరి దగ్గర అయితే అది డిస్పోజ్ అయ్యే అవకాశం ఉందో వాళ్ళకి తెలియజేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు నియోజకవర్గంలో పెరవలి గ్రామంలో నిర్వహించనున్న అమరజీవి జలధార కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఇక షెడ్యూల్ ప్రకారం ఉదయం మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి గన్నవరం విమానాశ్రయం మీదుగా హెలికాప్టర్ ద్వారా పెరవలి హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
నేను 4ంటికి లెఫ్ట్ అయిపోయాను అక్కడ. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ శ్రీశైలం చేరి శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దర్శనం చేశారు. ఇక బ్రహ్మరాంబ గెస్ట్ హౌస్ నుండి ప్రారంభమైన కార్యక్రమంలో గంగాధర మండలంలో వేద పండితులు స్వాగతం పలికారు. ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం, రత్నగర్భ గణపతి పూజ, మూల విరాట్ స్వామి జ్యోతిర్లింగానికి లఘురుద్రాభిషేకం, బిల్వార్చన, మహామంగళ హారతి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నందీశ్వర త్రిశూల దర్శనాలు, బ్రహ్మరాంబ అర్చకులతో షాడోపచార పూజలు పూర్తి చేశారు. ఇక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షెరా, జాయింట్ కలెక్టర్ కొల్లాబొత్తుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నంలో వివిఎస్ గ్రూప్స్ అధినేత వేమూరు ఈశ్వర్ సుహాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల నుండి భారీ అభిమానులు తరలివచ్చారు. ఇక సాయంత్రం పెడన, గుడివాడ, పామారు శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, వెనిగండ్ల రాము, వర్లా కుమార్ రాజా ముఖ్య అతిథులుగా విచ్చేసి సుహాస్ ను గజమాలతో సత్కరించారు. ఆయనకు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి కార్యక్రమానికి వారికి విందు ఏర్పాటు చేశారు. భీముల నియోజకవర్గం 3వ వార్డు భీమునిపట్నంలో ఆర్నాల్ట్ స్ట్రాంగ్ జిమ్ 3వ వార్షికోత్సవ సందర్భంగా భారీ రక్తదాన శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఇక జిమ్ కోచ్ నాగరాజు 200 మంది రక్తదాతలతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. విశాఖ వైద్య విజ్ఞాన సంస్థ హనుమంతవాక బృందం రక్త సేకరణలో సహకరించగా డైరెక్టర్ డాక్టర్ రాంబాబు, డాక్టర్ హర్షిత బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భీమిలి టెన్నిస్ క్లబ్ సభ్యులు షణ్ముగారావు, లాయర్ వెంకటేష్, ఆడప యుగేష్, పూసర్ల శ్రీనివాస్ వంటి ప్రముఖులు బహుమతులతో రక్తదాతలను సత్కరించారు. ఇక చంద్రకళ అనే మహిళ రక్తదానం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు పాల్గొన్నారు. జిమ్ కాకపోయినా వాలంటరీగా వచ్చిన ప్రభాకరాలకి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉన్నారు ప్రోత్సాహంతో. భీమిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉపాధి హామీ పథక బిల్లుల్లో మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు నిర్వహించారు. కేంద్రం
ఎంజీ ఎన్ఆర్ఈజీ స్థానంలో జీఆర్ఏఎంజీ బిల్లును ప్రవేశపెట్టడంతో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఉద్దేశాలను ప్రశ్నించారు. నాయకులు ఈడీ ఆఫీస్, బీజేపీ కార్యాలయాన్ని ముట్టడి చేసి బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. కొనసాగించాలి మహాత్మా గాంధీ పేరును. కొనసాగించాలి మహాత్మా గాంధీ పేరును. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంలో బీహెచ్పీవీ హార్ట్ఫుల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 9-12-2026లో జరిగే బీహెచ్పీవీ మాజీ ఉద్యోగుల కుమారుల గ్రాండ్ క్రికెట్ టోర్నమెంట్ కోసం డ్రా ఈ రోజు బీహెచ్ఎల్ యూనియన్ ఆఫీసులో జరిగింది. ప్రముఖ సినీ నటుడు, జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ థియేటర్స్ ఆర్ట్స్ ఆయనవోలు ప్రసన్న కుమార్ చేతుల మీదుగా డ్రా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాన్సర్ పల్సర్ ఝాన్సీ, రమేష్ మాస్టర్, అలాగే యూనియన్ ప్రెసిడెంట్ బోండా బాబురావు, టెక్కలి భాస్కర్ మరియు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గం 3వ వార్డు గొల్లలపాలెం ప్రాంతంలో ఉప్పాడ నూకాలమ్మ కమ్మల ఇల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో సామాగ్రి, ధనంతో పాటుగా సుమారు 50,000 రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. సంఘటనా స్థలానికి భీమిలి పోలీస్ స్టేషన్ అధికారులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. నూకాలమ్మ స్థానిక ప్రభుత్వం నుంచి తక్షణ సహాయం అందించాలని కన్నీటి ఆవేదన వ్యక్తం చేశారు. అయిపోయింది ఇయర్ కొట్టేస్తారు. ఇయర్ వస్తుంది. ఫైర్ వర్కర్స్ ఇల్లు ఆపుతున్నారు. గొల్లపాలెంలో పూరీలు దగ్గర ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నా అదృష్టంగా భావిస్తూ